ఈ వారం పోస్ట్ చేసింది 5 వీడియోస్ 19 షార్ట్స్ అండి. బాగానే పోస్ట్ చేశానని హ్యాపీ. ఎవ్రీ వీక్ చెప్తాను కదా. ఈ వారంలో పాపులర్ వీడియోస్ ఈ 3 అన్నమాట. బాగా చూసినది 31 షేర్స్, 28 షేర్స్ ఉండేవి, ఎప్పుడు 27 ఆర్ 28, 31 కొంచెం ఇంప్రూవ్ అయినాను అనిపించింది. బాగా ఇంకా ఎక్కువ చూసిన వీడియో ఏదంటే అది అంతే అనమాట. ఈరోజు ఇప్పుడే వచ్చింది అప్డేట్, నేను మీకు అప్డేట్ చేశాను. ఇంకా సండే మా వారు చూడండి తోతాపూరికి ఉప్పు కారం జీరా పౌడర్ వేసుకొని ఇలా తింటున్నారు. మాకు ఇక్కడ రెడ్ తోలు ఉండే తోతాపూరి దొరుకుతుంది, చాలా స్వీట్గా ఉంటుందండి. మన వైపు ఇలాంటి తోతాపూరి దొరకదు కదా, గ్రీన్ది దొరుకుతుంది. చాలా బాగుంది, తీయగా ఉంది, అట్లాగే తినచ్చు. కానీ మా ఆయన ఎట్లా ఉన్నా కానీ దానికి ఈ 3 పెట్టాల్సిందే. కీరాకైనా పచ్చిమిర్చి పేస్ట్ పెడతారు, తోతాపూరికి అయితే జీలకర్ర ఉప్పు కారం. ఇది ఎప్పుడు మా ఆయనకి ఇష్టం. మజ్జిగలో కూడా జీలకర్ర లేని మజ్జిగ తీసుకోరు. సో మా ఆయన ఒక్క ముక్క తిను అంటే నమస్కారాలు పెట్టి నేను మా ఆయన కలుపుకున్నది ఒక్క ముక్క కూడా తినలేను. అది చూడ్డానికే నాకు పనికొస్తుంది, ఎందుకంటే అన్నీ ఎక్కువ ఉంటాయి. ఉప్పు కారం జీలకర్ర అన్నీ హెవీగా ఉంటాయి. నాకు పడదన్నమాట. ఎప్పుడు నేను చెప్తా, నువ్వు కలుపుకున్నది చూడ్డానికే, నాకు ఆశ తినడానికి కాదని. ఆశ పడినా తినలేమండి, అంత కారం ఉంటుంది. కడుక్కొని తినాలి, కడుక్కుంటే అప్పుడు సెట్ అవుతుంది అనమాట. నేను ఎప్పుడైనా లైట్గా వేసుకుంటాం, పిల్లలు కూడా లైట్గా వేసుకుంటారు. బట్ మా ఆయన ఇంత కారం కలుపుకొని తింటున్నాడని చెప్తున్నా. అంత తినొద్దు అనకండి, ఎవరి బాడీ తత్వం వాళ్ళది. మా ఆయనకు మొదటి నుండి అలవాటు, దాన్ని అలాగే మెయింటైన్ చేస్తున్నా. ఆయన నోటికి కారం అన్నప్పుడు మనం ఏం చేస్తాం, మనకు పడదు బాడీకి, మనం తినకూడదు. ఎవరు బాడీకి పడినట్టు వాళ్ళు తింటారు. సో ఇంత కారం తినడం మంచిది కాదు అని చెప్పకండి. కూరల్లో కూడా పెళ్ళైన కొత్తలో ఎంత వేసినా కానీ ఉప్పు తక్కువ అంటుండే మా బంధువులందరూ వచ్చి, మీ ఇంట్లో ఉప్పు ఎక్కువ ఉంటుంది కూరల్లో అనేవాళ్ళు.